శ్యామ, ఇప్పుడు ఎలా పాడతావు? కన్నయ్య మీద భారం వేసి పాడడం తప్ప నేనేమీ చేయలేను. ప్రోగ్రాం మొదలు కాబోతోంది. అత్తయ్య ఇంకా రాలేదేంటి? హలో ఐశ్వర్య, ఎక్కడున్నారత్తయ్య? ఆడిటోరియం దగ్గరలోనే ఉన్నానమ్మా. తొందరగా రండి అత్తయ్య, ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. 5 minutes లో అక్కడ ఉంటాను. రండి అత్తయ్య. ఎవరే నీ కత్తయ్య? అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూనే నా బిడ్డ ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? నా బిడ్డ జీవితంలోకి కళాకారులు వస్తే ప్రాణగండం ఉందని తెలిసి కూడా నువ్విలా ఎలా పాడగలుగుతున్నావు? అత్తయ్య గారు, నార్మోయ్! ఇంకొక్కసారి అత్తయ్య అన్నావంటే నాలుక చీరేస్తాను. ఇంతకాలం ఎవరి వల్ల నా బిడ్డకి ప్రాణగండం వస్తుందని భయపడుతూ బ్రతికాను. కానీ ఆ మృత్యువు నీ రూపంలోనే అఖిల్ చుట్టూ తిరుగుతుందని ఊహించలేకపోయానే. ఈ క్షణం నుంచి నువ్వు నా కోడలివి కాదు. ఈ క్షణం నుంచి నువ్వు అఖిల్ భార్యవే కాదు. ఈ క్షణం నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. కాదు, కూడదు. నేను ఆ ఇంటి కోడలినే. చట్ట ప్రకారం నాకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది అంటావేమో.
నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా నేను వెనుకాడను. గుర్తుంచుకో. ఇదంతా నా ఊహ. అందమైన ఈ ఊహ కాసేపట్లో నిజమవుతుంది కదా. హలో అఖిల్ బాబు. హలో శ్యామ, మమ్మీ ఇక్కడికి రావట్లేదంట. ఇంక నువ్వు మమ్మీ గురించి ఏ టెన్షన్ పడక్కర్లేదు. మరి ఆదిత్య వాళ్ళు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ చేస్తున్నట్టున్నారు. టీవీలో వచ్చిందంటే మమ్మీ కంటపడే ఛాన్స్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, చిప్పు తీసేద్దాం. చెప్పు ఐశ్వర్య. హలో అత్తయ్య, వచ్చారా? నేను అక్కడికి రావట్లేదు ఐశ్వర్య. రావట్లేదా? ఎందుకత్తయ్యా? సడన్ గా మీ మామయ్య గారికి చెస్ట్ పెయిన్ వస్తుందంటమ్మా. ఆయన హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకుని ఇంటికి వెళ్తున్నారట. నేను కూడా ఇంటికి వెళ్తున్నానమ్మా. సరే అత్తయ్య, మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. లైవ్ మొదలైందా? లైవ్ ఇవ్వట్లేదు కదా మేడం. ఇవ్వటం లేదా? అవును మేడం, చిప్పు పోయింది. ఏ ఆదిత్య. హాయ్ అఖిల్. హాయ్, హౌ యు మ్యాన్? యా ఫైన్. నువ్వేంటి ఇక్కడ? చెప్తా పద, కాఫీ తాగు. యా షూర్. సౌజన్య, ఏంటి ఐశ్వర్య? ఈ ప్రోగ్రామ్ లైవ్ ఇవ్వటం లేదట ఏంటి? యాక్చువల్ గా లైవ్ ఇద్దామని అనుకున్నాం ఐశ్వర్య. లాస్ట్ మినిట్ లో కెమెరా చిప్ మిస్ అయిందంట, అందుకే లైవ్ క్యాన్సిల్ చేశారు. సౌజన్య గారు, వస్తున్నానండి, నేను తర్వాత వస్తాను. ఎస్, అత్తయ్య రాకపోయినా లైవ్ లేకపోయినా నా ఫోన్లో ఈ ప్రోగ్రామ్ మొత్తం రికార్డ్ చేస్తాను, అత్తయ్యకి చూపిస్తాను. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? మా మమ్మీ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు, అందుకే నేను కూడా వచ్చాను. అవునా, ఓకే ఓకే. నువ్వు రూపారాణి పాట కోసం వచ్చావా? నీకంత మ్యూజిక్ పిచ్చి లేదు కదా, నువ్వు పాట వినడం కోసం రావడం ఏంటి? నిజం చెప్పాలంటే నేను రూపారాణి పాట కోసం రాలేదురా, రూపారాణి కోసం వచ్చాను. సర్లే, వాళ్ళు పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు, మనం కాఫీ ఎంజాయ్ చేద్దాం. మమ్మీ, ఆదిత్య వస్తాడంటావా? ఏయ్, వస్తాడులేవే. ఇక్కడ దాకా వచ్చిన వాడు లోపలికి రాడా?
నోరు మూసుకుని కూర్చో. లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి సహాయం చేయడం కోసం ఏర్పాటు చేసిన కృష్ణ తులసి రూపారాణి జుగల్బందీ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్లూ ఎఫ్ఎం మాట పాట విత్ కృష్ణ తులసి అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది శ్రోతల్ని సంపాదించుకుని అనతి కాలంలోనే అద్భుతమైన గాయనిగా పేరు తెచ్చుకున్న శ్రీమతి కృష్ణ తులసి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎన్నో స్టేజ్ షోస్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మరో అద్భుతమైన గాయని కుమారి రూపారాణిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. అద్భుతమైన ఇద్దరు గాయనీమణుల స్వర సమ్మేళనం ఈ జుగల్బందీ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గాయనీమణులని కోరుకుంటున్నాను. రాతిని నాతిగా చేసావయ్యా, తానన తానన తానా బోయను యతిగా మార్చితివయ్యా, తాన తానన నానా ఆలమందలను కాచావయ్యా, తననన తననన తానన అతిశయములను చూపితివయ్యా, అర్జున సారథి వైనావయ్యా, ఆత్మ ప్రబోధం చేసితివయ్యా, అర్జున సారథి వైనావయ్యా, ఆత్మ ప్రబోధం చేసితివయ్యా.
బాగా పాడావు కృష్ణ తులసి, థ్యాంక్ యూ సార్. బాగా పాడావమ్మా రూప. థ్యాంక్స్ అండి. సరే, మమ్మీ నా కోసం వెయిట్ చేస్తుంటుంది, బయలుదేరుతాను. ఓకేరా. సార్, ఈ చెక్ని లిటిల్ ఏంజల్ ఫౌండేషన్ వాళ్ళకి అందజేయండి సార్. అలాగేనమ్మా. లిటిల్ ఏంజల్స్ ఫౌండేషన్ పిల్లల సహాయార్థం ఏర్పాటు చేసిన ఈ జుగల్బందీ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసి అనుకున్న దానికంటే ఎక్కువ ఫండ్ వచ్చేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అనంతశయనం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. లిటిల్ ఏంజల్స్ పిల్లల శ్రేయస్సు కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ వారికి నా అభినందనలు. ముందు ముందు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమాలకు సంబంధించి మా వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సెలవు. ఇప్పుడు యుగేందర్ గుప్తా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. లిటిల్ ఏంజిల్ ఫౌండేషన్ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రూపారాణి, కృష్ణ తులసి వీరి కాంబినేషన్లో నేను ఆల్బమ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో జుగల్బందీ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. అందుకే వారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీ సమక్షంలో మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంతలా అభిమానిస్తున్నా ఆదరిస్తున్నా ఈ రూపారాణి ఎవరో కాదు, నాకు కాబోయే కోడలు. తొందరలో మా అబ్బాయి చిరంజీవి ఆదిత్యకి రూపారాణికి వివాహం జరగబోతోంది. ఆదిత్య, నానా ఎక్కడున్నా నువ్వు ఒకసారి స్టేజ్ మీదకి రా. మీ కరతాళ ధ్వనులతో ఈ జంటను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. ఏమండి, ఏమైందండి? చెస్ట్లో కొంచెం పెయిన్గా ఉంది వసంత. హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. ఇదిగో టాబ్లెట్స్ కూడా రాసి ఇచ్చారు. అయ్యో, అలాగా, పదండి.
నాన్న అఖిల్, ప్రోగ్రాం బాగా జరిగిందా? బాగా జరిగింది డాడీ. ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. ఓకే. మమ్మీ ఆ ప్రోగ్రామ్కి రాకుండా ఎలా ఆపారు డాడీ? నాకు చెస్ట్ పెయిన్ వచ్చిందని అబద్ధం చెప్పాను నాన్న. అవునా? ఏమండి, ఏంటండి ఇప్పటిదాకా చెస్ట్ పెయిన్ అని నీరసంగా ఉన్నారు? కొడుకుని కోడల్ని చూడగానే హుషారు వచ్చేసినట్టుంది. అవును వసంత, నా కొడుకుని కోడల్ని చూసేసరికి నాకు హుషారు వచ్చేసింది. వస్తే వచ్చిందిలేండి. ఇదిగోండి, ముందు టాబ్లెట్ వేసుకోండి. చెస్ట్ పెయిన్ తగ్గిందన్నారు కదా మమ్మీ, ఇంక టాబ్లెట్ ఎందుకు? ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుని ఆపేస్తానులే నాన్న, సేఫ్టీ కోసం. ఆహా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు నాన్న? మేము సినిమాకి వెళ్ళాం డాడీ. సినిమాకి వెళ్ళారా?